పోతురాజు సినిమా కోసం చూస్తే ఇందులో యూజ్ చేసిన స్క్రీన్ ప్లే ప్యాటర్న్ ఏంటంటే రోషమన్ ఎఫెక్ట్. కరెక్ట్. రోషమన్ ఎఫెక్ట్ ఇది యాక్చువల్లీ ఫస్ట్ వరల్డ్ వైడ్ స్టార్ట్ చేసింది అకిరా కురోసావా అనే ఒక డైరెక్టర్, జాపనీస్ ఫిల్మ్ తీశారు 1950లో. యా. సో 1950లో ఒక షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ని ఒక సమురాయ్ మర్డర్ మిస్టరీని ఆ మర్డర్ మిస్టరీని ఒక 4 క్యారెక్టర్స్ వాళ్ళ పర్సెప్షన్స్ లో ఎలా చెప్తారు అంటే వాళ్ళ తప్పులు ప్రెజెంట్ చేయకుండా వాళ్ళ తప్పుల్ని బయట పెట్టకుండా వాళ్ళ గౌరవం బయటపడకుండా అగౌరవాన్ని బయటపడకుండా ఎలా ప్రజెంట్ చేశారు అన్నది 4 వర్షన్స్లో రోషమన్ అనే మూవీని డైరెక్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఆ సినిమా ఆ స్క్రీన్ ప్లే టెక్నిక్ని చాలా బాగా హిట్ అయిందో ఇమీడియట్గా ఆఫ్టర్ 4 years ఆఫ్టర్ ద రోషమన్ ఫిలిం 4 years తర్వాత ఎస్ బాలచందర్ గారు అందనాలు అనే సినిమా ఎస్ బాలచందర్ గారు తీశారు. ఆ తర్వాత ద సెకండ్ ఇండియన్ ఫిలిం విచ్ యూజ్ రోషమన్ ఎఫెక్ట్ ఇస్ పోతురాజు 2004లో వచ్చింది. యా. సో ఈ ఎఫెక్ట్ లో చాలా సినిమాలు అయితే వచ్చాయి ఈ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ యూజ్ చేసుకొని. మనకి హాలీవుడ్ లో ఇన్విజిబుల్ గెస్ట్ అని ఒక సినిమా ఉంది, దాన్నే మనకి హిందీలో బదలా అని, దాన్ని మళ్ళీ తెలుగులో అడిశేష్ గారు ఎవరు అనే సినిమా కూడా తీశారు. కరెక్ట్. సో ఇది కూడా ఒక రోషమన్ ఎఫెక్ట్. సో రోషమన్ ఎఫెక్ట్ కోసం తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇది ఒక కథని ఆల్రెడీ జరిగిపోయిన ఒక కథని ఇద్దరు లేదా దానికైనా ఎక్కువ మంది క్యారెక్టర్స్ వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళ తప్పులు దొరకకుండా వాళ్ళకు అనుగుణంగా కథను నరేట్ చేసి చాలా అన్రియలబుల్గా అంటే మనకి చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. వాళ్ళు చెప్పేదే నిజం అనుకుంటాం, సెకండ్ వర్షన్ విన్న తర్వాత అరే ఇది కూడా నిజమే కదా అన్నట్టు అనిపిస్తుంది. సో ఇలాంటి ఒక నెరేటివ్ని యూజ్ చేయడమే స్క్రీన్ ప్లేలో రోషమన్ ఎఫెక్ట్. సో ఆ రోషమన్ ఎఫెక్ట్ యూజ్ చేసిన సినిమాలో పోతురాజు ఒకటి.